పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి ప్రేమికులు పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డిలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికే 5240 మొక్కలను నాటిన పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డిని అభినందిస్తూ ఆర్డీఓ చంద్రమోహన్ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సతీష్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కార్మికులు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సైన్ గవర్నమెంట్ అనే కాదు, ఆయన అయితే ఏదో వర్క్ చేస్తున్నాడు. ఈ సందర్భం కాదు కదా. ఓకే, అంటే ఈరోజు ఎంగేజ్ చేసుకున్నారా వాళ్ళని? ఈరోజు రేషన్ అయిపోయిన కోర్టులో మీ అనాలిసిస్ ప్రకారం అంటే 1%. చిన్నపిల్లల నుంచి ఎలా పెంచుతామో 20 years సార్ మీరు పట్టుకోండి సార్. అటు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వాటర్ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులందరికీ కూడా. సో ఈరోజు మనకు రాష్ట్రంలో 1,00,00,000 మొక్కల నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ మనము ఈ యొక్క మొక్కల ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. సో ఈ సందర్భంగా మనము ఈ యొక్క చెట్లు పెంచడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది, సో పర్యావరణ పరంగా కాకుండా అలాగే మనిషి వ్యక్తిగత ఆరోగ్యం కోసం, మనకు ఆక్సిజన్ అయితే కొన్ని రోగాల నుంచి మనం దూరంగా ఉండడం కోసం, సో ఆహ్లాదకరంగా ఉండేదానికోసం, మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు ఈ యొక్క చెట్లు అనేటివి మనకు దోహదపడతాయి. సో కాబట్టి ఆ విధంగా కూడా ఒక చెట్టు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్డీఓ గారు చంద్రమోహన్ సార్ గారు, మన సిఐ సీతారామరెడ్డి గారు, మన టౌన్ ప్లానింగ్ సతీష్ కుమార్ గారు టీపీఓ గారు, తర్వాత పర్యావరణ ప్రేమికుడు సతీష్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి, మరి ఇక్కడ వచ్చిన అందరూ మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు మనకు 24 చోట్ల అంటే గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది 2 నెలల నుంచే, ఏ ఏరియాల్లో ఎక్కువ చెట్లు నాటేదానికి మీకు వీలైద్దని చెప్పి లాటిట్యూడ్ ప్రకారము అన్ని సైట్లన్నీ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం బద్వేలు పురపాలక సంఘంలో 24 చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో